ఎందుకు ఎందుకు చెప్పాను చంపావు? నేనే, వాళ్ళని చంపింది నేనే, నిన్ను చంపబోయేది నేనే. ఎలా చంపావాడిని? ఎలా? ప్రజలు బాగుండాలని మా తాతయ్య ఎన్నో సేవలు చేశాడు. కానీ ఆఖరికి ఆయనకు మిగిలింది ఒక సమాధి, దాని మీద రాలిపోయిన పూలు. అందుకే నాకు ఈ ప్రజల మీద నమ్మకం పోయింది. వీళ్ళను చంపేందుకే నేను వచ్చాను. అది మీ 8 మందితో ఆరంభించాలనుకున్నాను. నేను వచ్చిన రోజే బాత్రూమ్కి వెళ్ళాను, గుర్తుందా? ఆ రోజు మీరందరూ బయట చేరుకుని మాట్లాడుతున్న ప్రతి విషయం నాకు తెలుసు. నన్ను నమ్మేశారన్న ఉద్దేశంతో అక్కడ దొరికిన గొడ్డల్ని ఎవరికీ చూపించకుండా దాచిపెట్టాను. ఆ తరువాత రోజుకొకరిని చొప్పున నరికి చంపాను. మొదటి రోజు రాముణ్ణి చంపింది నేనే. రెండో రోజు నానిని చంపింది నేనే. మూడో రోజు రాకేష్ని చంపింది నేనే. నాలుగో రోజు జనత్ని చంపింది నేనే. ఐదో రోజు రాఘవేంద్రని, ఆరో రోజు చంపింది నేనే నేనే నేనే. అంతెందుకురా, నిన్న చేతుని చంపింది నేనే. ఇప్పుడు నిన్ను చంపబోయేది కూడా నేనే. తడిగుడ్డతో గుంటుకోవడం అంటే ఇదే అండి. ఈ ఆటకు సరైన వాడివి నువ్వేరా తల్లి. ఆ కలుపు పక్కన సూట్ కేసులో ₹1 ఉన్నది. ఆవేశంగా అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకోకుండా నేను చెప్పేది వినవ్వే. బయట ఇలాగే ఇంకొక 2 ఉన్నారు. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? మొత్తం 3 గ్రూపులు. అందులో నుంచి ఒక గ్రూప్లో నుంచి నేను వచ్చాము, ఇంకో గ్రూప్లో నుంచి ప్రజని ఒకడొచ్చాడు, ఇంకో గ్రూప్లో నుంచి సజమని ఒకడు వచ్చాడు. ఇద్దరిని పిలిచి మీకు మొత్తం 3 గ్రూపులు వచ్చిందంటే ఆపరేషన్కి హలో ఏ ఛానల్ వల్ల ఇప్పటికే చాలా పొద్దుపోయింది. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి పడుకోండి. రేపొక మంచి కథ చెప్తాను.